మ్యామ్, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం కష్టం అని అంటున్నారు మ్యామ్, నిజమేనా ఇది? అంటే ఇది పాసిబుల్ అనమాట. అంటే చాలా మందికి ఏముంటుంది, కొంచెం సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళలో డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. బట్ కొంతమందికి ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఎగ్ ఒక క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే సపోజ్ పీసీఓఎస్ కండిషన్ అనుకోండి, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటిస్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏముంటుంది, ఎగ్ సరిగ్గా డెవలప్ అవ్వదు. ఒకవేళ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఆ టైంలో కనుక ప్రెగ్నెన్సీ వచ్చా కూడా వాళ్ళకి అది ఫుల్ టైమ్ వరకు క్యారీ చేయదు. ఎర్లీగా అబార్షన్స్ అవ్వడం, లేదంటే మిస్‌క్యారేజెస్ అని కామన్‌గా అంటుంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే కొంతమందికి అప్పటి వరకు డయాబెటిస్ ఏది ఉండదు. బట్ ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తుంది. దీన్ని మనం గెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. సపోజ్ డెలివరీ టైంలోనే కాంప్లికేషన్స్ ఫార్మ్ అవుతాయి. బేబీ సరిగ్గా గ్రో అవ్వకపోవడం, ఆర్గాన్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం, లేదంటే బేబీకి మాల్ ఫార్మేషన్స్ రావడం, మాల్ పొజిషన్స్ అంటాం. అంటే బేబీ కరెక్ట్ పొజిషన్స్‌లో లేకపోవడం. ఇంకా కొంతమంది గెస్టేషనల్ డయాబెటిస్ వల్ల వాళ్ళకి బిగ్ బేబీ ఫార్మ్ అవుతుంది. అంటే నార్మల్‌గా వెయిట్ ఎలా ఉండాలి, 2.5-3.5 వరకు నార్మల్ బేబీ వెయిట్. బట్ ఇలా గెస్టేషనల్ డయాబెటిస్ వల్ల, అంటే డయాబెటిస్ రావడం వల్ల వాళ్ళకి బేబీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. 4 కేజీస్, 4.5 కేజీస్ రావడం. దీనివల్ల వాళ్ళకి డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ సెక్షన్, లేదంటే ఆ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడం, 9 మంత్స్ కంటే ఎర్లీగా డెలివరీ అవ్వడం, ప్రీటర్మ్ లేబర్ అంటాం దీన్ని. లేదంటే ప్రొలాంగ్డ్ లేబర్, అంటే ఎక్కువ టైం వరకు లేబర్ అనేది జరుగుతూ ఉంటాయి డయాబెటిస్ వల్ల వాళ్ళకి. ఇంకా వాళ్ళకి బరువు పెరగడం, నెక్స్ట్ ఫర్దర్‌గా సైకిల్స్ అనేవి రావడం, హార్మోనల్ ఇంబాలెన్స్ మెయిన్‌గా చెప్పాలంటే. ఈ డయాబెటిస్ అనేది ప్రెగ్నెన్సీకి ముందొచ్చా, అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చా 2 ప్రాబ్లమాటిక్ కండిషనే.